హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను వచ్చినాను మళ్ళా. అది నేను చెప్పినా కదా చేపల కూర చేస్తామని, చేపల పులుసు ఇప్పుడు పెట్టుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసినాక కావాల్సింది సామాన్ అన్ని చూపిస్తాను. సో ఇప్పుడు మనం నూనె వేసుకుందాము. కొంచెం ఎక్కువ పడుతుంది నూనె. సో ఇంత నూనె పోసుకుందాము. ఇది వచ్చేసి ఒక 200 grams నూనె ఉంటుంది. సో ఇట్ విల్ బి అబౌట్ 5 to 6 big tablespoons. ఓకే, నూనె వేడెక్కింది. సో కావాల్సింది మనకు ఒక 6 లవంగం, ఒక దాల్చిన చెక్క, క్లోవ్, సినమన్ 1, క్లోవ్ 6, 2 ఇలాచి, 2 ఇలాచి. And now we're going to introduce into the oil, followed by 1 large ground onion. ఇది ఇండియాలో మీరు ఉంటే 2 ఆనియన్స్ వేసుకొని, ఇది 1 లార్జ్ ఇక్కడ మాకు. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు వేసేసుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను కదా, ఇది గ్రౌండ్ ఆనియన్, ఇది జల్దీ కుక్ అవుతుంది పేస్ట్. సో అందుకే ఇది వేసేస్తే అంతా కలిసి ఒకటేసారి ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయింది, ఇదిగోండి ఉడికిపోయిందంతా. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే డ్రై మసాలా వేస్తాం. కొంచెము 2 teaspoon పసుపు, టర్మరిక్ 2 teaspoon. ఇది కోరియాండర్, మన ధనియాల పొడి 3 teaspoon వేసాను. 3 teaspoon కోరియాండర్. ఇది 2 teaspoon జీలకర్ర పొడి, 2 teaspoon cumin powder, 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, మన కారం పొడి 2 tablespoon. ఇక్కడ 2 teaspoon గరం మసాలా, 2 teaspoon గరం మసాలా అండ్ 1 tablespoon సాల్ట్, ఉప్పు. ఇవి వేసుకుందాం. మనం వేసుకునేసి తిప్పుకుందాం. మంచిగా తిప్పుకొని ఇదంతా దీంట్లో కలవాలి. మంచిగా కలిసి కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకొని తిప్పుకొని మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఇట్లా మంచిగా కలవాలి. ఇదిగోండి ఇట్లా ఎర్రగా అవ్వాలి. ఎర్రగైనాక మనం ఏం చేద్దామంటే, మనము ఉన్నది పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు ఇవ్వండి. నేను 1 2 3 4 5 6 7 8 9 వేస్తున్నాను. అండ్ ఇవ్వండి నా దగ్గర మ్యాంగో పచ్చిది కట్ చేసుకున్నాను. ఒక 150 grams వేసేస్తున్నాను. ఇప్పుడే ఇవన్నీ వేసేసి కలిపేస్తాను. కొంచెం ఉడికించుకొని మనం ఇట్లా అడుగు అంటుంది. సో మనం ఏం చేద్దామంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకుందాము. పోసుకుంటే ఆ అడుగు అనేది అంటదు, స్టిక్, అది బర్న్ కాదు, ఇట్ విల్ నాట్ బర్న్. సో నేను ఒక 2 cups వాటర్ వేసాను, వేడి నీళ్ళు వేసాను. బాయిల్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకోండి. ఎప్పుడు కుకింగ్ చేసేటప్పుడు వేడి నీళ్ళు వాడితే మంచిది. ఇది కొంచెము కుక్ అవ్వాలి. బాయిల్ వచ్చినాక మళ్ళీ వస్తుంది. సో ఇట్లా మనకి నూనె వచ్చింది కదా మీద, పైనకి నూనె చేరుకుంటే, when the oil comes to the surface, the next step, ఇప్పుడు వెరీ నెక్స్ట్ స్టెప్. ఇగోండి నేను చింతపండుని ఆల్రెడీ సోప్ చేసుకొని పేస్ట్ చేశాను. ఇది కొన్ని స్పూన్స్ వేసుకుందాం. ఎన్ని స్పూన్స్ అంటే నేను 6 to 7 స్పూన్స్ వేస్తున్నాను పులుపు కోసం. వేసేసుకొని మనము దాన్ని మంచిగా తిప్పుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడు పులుపు, కారం, ఉప్పు అన్నీ సరిపోవాలి కదా. సో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే నాకు తెలియదు మీరు ఎక్కువ కారం తింటారు, ఎక్కువ పులుపు ఇష్టమో, ఎక్కువ ఉప్పు ఇష్టమో, అందరిది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. దాని ప్రకారం చేసుకోండి. ఇదిగోండి ఇట్లా తిప్పుకొని ఒక 5 to 6 minutes ఇది సిమ్లో పెట్టేసి ఇట్లా బాయిల్ అయ్యేదాకా చేసుకోండి. బాయిల్ అయినాక మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుందాము. నేను కొంచెము ఇంకొక 2 cups నీళ్ళు యాడ్ చేశాను. మళ్ళీ మీరు కూడా నీళ్ళు యాడ్ చేసుకుని అన్ని మసాలాలు సరిపోయా లేదా చూసుకోండి ఒకసారి. పులుపు సరిపోలేదు నాకు, నేను ఇంకా చింతపండు వేసాను.
కారం సరిపోలేదు, ఇంకా కారం పొడి వేసాను, ఉప్పు సరిపోలేదు, ఇంకా ఉప్పు వేసాను. మీరు కూడా అలాగనే చేయండి మీ టేస్ట్ ప్రకారము. ఇదిగోండి చేపలు తీసుకొని కడిగేసి పెట్టుకున్నాము. ఉప్పు వేయలేదు కానీ ఉప్పు పసుపు వేసి కడిగేసి పెట్టుకున్నాం అట్లా. ఇప్పుడు చేపలు వేసేద్దాం దీని లోపల, ఇట్లా ఇంట్రడ్యూస్ చేసేద్దాం చేపల ముక్కలన్నీ వేసేసి. మళ్ళీ తిప్పదు, ఒకసారి చేపలు పెట్టినాక దీంట్లో మనం తిప్పాం కదా, ఎందుకంటే డెలికేట్ అయిపోతుంది కదా. సో చేపలు వేసుకున్నాము, వేసేసుకొని మళ్ళీ వస్తుంది. సారీ, మైక్ వెళ్ళిపోయింది అనమాట, ఛార్జింగ్ లేకుండా వెళ్ళిపోయింది మైక్. సో ఇక్కడ మనము కూర చూసుకుంటున్నాము, ఇక్కడ ముక్క తీస్తున్నాను చూపినికి మీకు. ఎందుకంటే కూర మొత్తం తిప్పలేము కదా, కూర ముక్కలు ఇరిగిపోతున్నాయి. సో మనం చూసుకుని ఉడికిందా లేదా అని చూసుకొని ఇంకొక 10-15 మినిట్స్ కావాలంటే పెట్టుకోవచ్చు మనము కూర. నేనేమంటున్నా అంటే కూర మనము స్పైసెస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు అవన్నీ సరిపోవాలా, మీ ప్రకారం మీరు చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను, అది ఇన్ఫ్యూజ్ అవుతుంది, దాంట్లో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా దిగుతుంది ముక్కల్లో. దాని తర్వాత నేను కర్రీ తీసేసాను, సర్వింగ్ డిష్లో లేదు, ఎందుకంటే కూతురు చెప్పింది మంచిగా కనిపిస్తుంది ఇట్లా. ఇప్పుడు సర్వింగ్ డిష్లో తీస్తే కూడా ముక్కలు ఇరిపోయే ఛాన్సెస్ ఉంటాయని తీయలేదు, అందుకే ఇట్లానే చూపిస్తున్నాను. మీరు కూడా అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను మీకు, ఉప్పు, పులుపు, కారం అవన్నీ సరిగా ఉండాలా. ఎందుకంటే మసాలా అయితే కరెక్ట్గా వేసినాము, కానీ స్పైసెస్ కాదు, ఉప్పు, కారం, పులుపు అది వెరీ ఇంపార్టెంట్. ఈ కూరలో స్పైసెస్ సరిపోతుంది, నేను చెప్పింది మీరు ఫాలో చేస్తే స్పైసెస్ ఎప్పుడు సరిపోతాయి. అవి ఉప్పు, కారం, పులుపు చూసుకోండి మీరు. ఇవన్నీ చేసి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని థిక్నెస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, మీకు ఇంకేమైనా కావస్తే కామెంట్స్లో పెట్టండి. బాయ్.